అరేరే అరేరే అది పెరగని అలజడి అనే ఆల్బమ్ సాంగ్తో ఎంతో మంది సినీ ప్రేమికుల హృదయాల్ని దోచుకున్నారు. అరరే అరరే అది పెరగని అలజడి ఎతలో ఇప్పుడే మొదలాయనులే. ఇప్పుడు ఇదే మీ ఆల్బమ్? నాకు ఇదే ఫస్ట్ ఆల్బమ్. అరేరే అంటే నేను యాక్ట్ చేసింది, విడిగా పాడినవి, అందులో మనం ఫేస్ కనిపించలేను పాడాను, విడిగా బోల్డ్ సినిమాలు చేశాను, నేనే పాడి నేనే యాక్ట్ చేసింది ఇదే ఫస్ట్ టైం. నా ప్రేమని పాటగా చెప్పనా మాటన్నది చాలు. అసలు మీకు కెరియర్లో సింగర్ అవ్వాలనుకొని వచ్చారా, యాక్టర్ అవ్వాలనుకొని వచ్చారా? సింగింగ్ గానే వచ్చాను. అదైతే చాలా క్లారిటీ ఉంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనకి రోల్స్ రావడం, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని చెప్పేసి అలా 1 by 1. ఎలాంటి పాటలు ఇష్టం మీకు? మెలోడీయా, ఇంకా ఎట్లాంటి, అంటే డిఫరెంట్ జోనర్లో పాటలు ఉంటాయి కదా? చాలా జానర్స్ ఇష్టమే, ఎక్కువ మెలోడీ ఇష్టపడతాను. మెలోడీలో కూడా చాలా డిఫరెంట్ కంటెంపరీ సాంగ్స్ ఉంటాయి. చుట్టె మల్లె చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరుపు. ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే సింగర్గా కానివ్వండి, యాక్టింగ్గా కానివ్వండి, కాస్టింగ్ కౌచ్ అనేది మనం ప్రతి ఒక్కరు వింటూ ఉన్నాము. అంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడితే తప్ప ఎవరిని ఇంకొక మాట అన్ను, మనకి సెట్ కావట్లేదు, వాళ్ళు కొంచెం అగైనిస్ట్గా, లేకపోతే చిన్న బ్యానర్లో యాక్ట్ చేసినప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని, వాష్రూమ్, ఫుడ్ అంటే స్విగ్గీ జొమాటోనో పెట్టుకుంటాం అనుకోండి, లేవు, నేనే కాదు హీరోయిన్ కూడా లేవు. ఏంది పరిస్థితి? అది నాకు అదే అర్థం కాదంట. అంటే నాకు తెలుగు అమ్మాయిలకే అవకాశాలు తక్కువ అనే వాదన వినిపిస్తోంది. తమిళ్ మీరు అన్నట్టు ఇంతకు ముందు, మలయాళీ, కన్నడ ప్రీవియస్గా చూస్తే ఇంకా డామినేట్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు, లైక్ ముంబై, కన్నడ, మలయాళం, తెలుగు. వాళ్ళు మనల్ని రాణిస్తారా? అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు దేనికైనా రెడీ, ఈవెన్ దో స్కిన్ షోకి కూడా. సో ఇలా మన తెలుగు వాళ్ళు ఉండలేరు. మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, ఎంతమంది స్కిన్ షో చేయట్లేదు, అందమైన అమ్మాయిలు లేరు ఎంతమంది. సో నేనేమంటాను, హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను రేచల్. అరేరే అరేరే అది పెరగని అలజడి అనే ఆల్బమ్ సాంగ్తో ఎంతో మంది సినీ ప్రేమికుల హృదయాల్ని దోచుకున్నారు. అంతేకాదు మెహబూబా మూవీలో యాక్ట్ చేసి యాక్టింగ్లో తన సత్తా ఏంటో చూపించుకున్నారు. మల్టీ టాలెంటెడ్. ఇన్ని విషయాలు వింటుంటే ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? తనెవరో కాదు, దియా. ఇటు సింగర్గా, యాక్టర్గా సక్సెస్ఫుల్గా రాణిస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ప్రజెంట్ తన ఫ్యూచర్ ఎలా ఉంది? తను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని తెలియాలంటే దియాతో మాట్లాడాల్సిందే. నమస్తే దియా. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. యా దియా, మీ గురించి నేను చాలా విన్నాను. సో ఖమ్మంలో పుట్టి ఈరోజు హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీలో అసలు మీకు కెరియర్లో సింగర్ అవ్వాలనుకొని వచ్చారా, యాక్టర్ అవ్వాలనుకొని వచ్చారా? ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్న టాలెంట్తో పాటు అన్నీ చేసేస్తున్నారా? లేదు, నాకేమీ అంటే క్లారిటీ ఉంది. సింగింగ్ గానే వచ్చాను, అదైతే చాలా క్లారిటీ ఉంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనకి రోల్స్ రావడం, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని చెప్పేసి అలా 1 by 1 మనకి ఆపర్చునిటీ రావడం వల్ల మూవీస్లో కూడా ఇలా టర్న్ అయిపోయాను. అవునా? అయితే ఏమైనా సింగింగ్ అంటే ఏం నేర్చుకున్నారు? సింగింగ్ అంటే మా గ్రాండ్ మదర్ రేడియోలో పాడేవారు, వైజాగ్ ఆకాశవాణి, ఐ మీన్ రేడియో ఆర్టిస్ట్. తర్వాత అమ్మ కూడా పాడారు. మ్యారేజ్ అయ్యాక కూడా ఒకసారి వెళ్ళారు కానీ బట్ ఇంకా అది సరిగా అవ్వలేదు. తర్వాత నాకు క్లాసికల్ నేర్పించారు, నేను నేర్చుకుంటూ మళ్ళీ 10th ఎగ్జామ్స్ అని అదని ఇదని వెళ్తూ పోయేవారు. అంటే హాఫ్ నేర్చుకున్నానేమో, హాఫ్ నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు. నేర్చుకోవడం అట్లా. అమ్మకి ఉంది కాబట్టి ఆ టాలెంట్ మీకు వచ్చింది, అంతే. అయితే ఫ్యూచర్లో మీరు ఒక సింగర్ అవ్వాలనుకుంటారా, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారా? ఇప్పుడు తెలియకుండానే ఆర్టిస్ట్గా అడుగు పెట్టేశారు కదా. 2 అవ్వాలనుకుంటున్నా. అవునా? ఇప్పుడు మమతా మోహన్ దాస్ ఉంది. ఓకే. షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ సింగర్. సో బోత్
ఎంత బాగా పాడతారో అంత బాగుంటుంది, అంత బాగా యాక్ట్ చేస్తారు. అలా చాలా అరుదుగా ఉంటారు బేసిక్గా, ఎందుకంటే ఈ టాలెంట్ ఇది డిఫరెంట్ జోనర్స్ కదా. బట్ నాకు అది అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎంట్రీ అవ్వడం, ఎందుకంటే సింగింగ్ లాంగ్వేజ్ కొంచెం మన తెలుగు కాబట్టి, మన తెలుగు అమ్మాయి కాబట్టి ఈజీగా యాక్సెస్ అంటే ఈజీగా చేయగలుగుతామని అనిపించింది నాకు అది. అలా చాలా వరకు చాలా సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు సింగర్ అవ్వాలనుకున్న మీరు యాక్టింగ్ వైపు అనుకోకుండా అడుగులు వేశారు. యాక్టింగ్లో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు ఏమనిపించలేదా? ఏమని భయం వేసింది. అంటే మనకు వచ్చింది కూడా కెమెరాని చూస్తే ఉన్నది మర్చిపోతాం, అది యూనివర్సల్ ట్రూత్. కానీ భయం అనేది పక్కన పెడితే మనకి నా ఫస్ట్ షాట్ తీసుకున్నది పూరి సార్ పిలిచి ఎవరు వస్తున్నారు అని, హీరోయిన్కి ఫ్రెండ్ రోల్ చేశాను, నేహా శెట్టి, మెహబూబా, సో ఆకాష్ పూరి హీరో. సో అప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాగా అని. సో చక్క 2 డైలాగులని 4-5 ఇచ్చారు. బట్ ఎనీహా ఉన్నది ఫస్టే ఒకటే ఉంటుంది, 2 డైలాగులు ఉంటాయి అన్నారు. తర్వాత ఒక సీన్ అంతా మళ్ళీ క్రియేట్ చేసి ఇచ్చారు, ఇన్వాల్వ్ చేశారు, బాగా చేసామని. చిన్నదైనా అలా ఎందుకు అని అంటే ఫస్ట్ భయపడ్డా ఫస్ట్ దానికి. తర్వాత లేదు, మనం భయపడితే ఈ సినిమాతోనే ఇంటికి వెళ్ళిపోదాం అని నేను ఫిక్స్ చేసుకున్నా. బాగానే చేశాను అనుకుంటున్నా. సో భయపడకుండా చేశాను. సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఆబ్వియస్లీ ఎవరికి ఉండదు అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి మాకంటే మీకే ఎక్కువ అర్థం అవ్వాలి. అవును. సో అనుకోకుండా వచ్చారు కాబట్టి యాజ్ ఏ సింగర్గా మీ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న మీరు పూరి సార్ కళ్ళలో పడి మెహబూబా మూవీలో యాక్ట్ చేశారు. సో ఎడిటింగ్లో కొన్ని లేపేస్తారు కూడా, ఆయన మీరు కనిపించారు. ఎట్లా ఇంట్లో నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా బాగున్నాం ఆన్ స్క్రీన్. అంటే ఇంట్లో మనం ఎలా ఉంటాం తెలుసు కదా, నైట్ ట్రాక్స్ లేకపోతే ఇప్పుడు చూస్తే ఏదో అలా నార్మల్గా ఉంటాను. హడావిడిగా మంచిగా డ్రెస్ చేసుకొని అలా ఉండదు. ఇంట్లో నార్మల్ ఉంటా కదా, అక్కడికి వచ్చేసరికి ఆన్ స్క్రీన్లో చాలా బ్యూటిఫుల్గా, అంటే ఇంత బాగుంటుందా అని ఇంట్లో అనుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతారు. స్టార్టింగ్ అంటే వాళ్ళకి కూడా మూవీస్ అంటే భయం ఉండింది. తర్వాత నేను చేస్తూ చిన్న పెద్ద డజంట్ మ్యాటర్, నేను చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళు చూసి ఓకే బాగుంది, ఇది కూడా చేస్తాం చక్కగా, భయపడకుండా హాయిగా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం కదా స్క్రీన్, ఐ మీన్ సిచ్యుయేషన్ తగ్గట్టు. సో అది దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవెన్ నేను కూడా ఎప్పుడు చూసుకుంటాను, ఇందులో లావుగా ఉన్నాను, ఇందులో బాగున్నాను, సో ఇలా ఉంటే బాగుంటుంది లుక్ అని చాలా పర్టికులర్గా. ఎందులో లావుగున్నారు, ఎందులో సన్నగా, చాలా సినిమాలో లావుగా ఉన్నాను, చాలా సినిమాలో బాగున్నాను. మీకు మీరు బాగా నచ్చిన మూవీ ఏంటి? అంటే నేను శైలజారెడ్డి అల్లుడు, వెంకీ మామలో బాగుంటాను ఆల్మోస్ట్. అంటే ఫేస్ ఫీచర్స్ అంటే బాగా మనలుగా బాగా తీస్తే కొన్ని యాంగిల్స్ మనం ఈ సైడ్ లుక్ బాగుంటుంది, అలా ఆ కెమెరా కానీ డైరెక్టర్ కానీ కొంచెం తెలిస్తే వాళ్ళు మనం చాలా బాగా తీస్తారు. ఏదో వెనకాల నుంచి అడ్డదిడ్డంగా యాంగిల్స్ పెట్టి ఆ కెమెరా పెట్టి అటు ఇటు తీస్తే ఎవరైనా హీరోయిన్ కూడా ఇలా ఉంది ఏంటంది అనుకోవచ్చు. ఇట్లా పెట్టి తీయండి ఇంకా ఇలా కనిపిస్తుంది ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఇట్స్ ఆల్ అబౌట్ కెమెరా లుక్. ఓకే, ఇటు యాక్టింగ్ ఇటు సింగర్గా మీ కెరియర్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? అదే ఒక్కొక్కసారి నాకు షూటింగ్, ఒకసారి సాంగ్స్ ఈవెంట్స్ చేస్తాను. సో 2 ఎట్ ఏ టైం పడుతూ ఉంటాయి, చేసుకోవాల్సిందే. ఎందుకంటే అది మార్నింగ్ 6 to 6 ఉంటుంది ఆల్మోస్ట్ 90%. ఎప్పుడో నైట్ షూట్ ఉంటుంది కానీ తక్కువ, ముందే డేట్స్ ఇస్తారు కాబట్టి ఇలాంటివి ఒప్పుకోం. అటు ఇటు ఉన్నాయంటే నాకు ఈవెంట్స్ ఉన్న 7, 8 అట్లా. ఒకవేళ ఏమైనా ట్రాక్స్ పాడాలన్నా ఏదున్నా నైటే రికార్డింగ్ ఉంటుంది, ఏం సాంగ్ అయినా ఏదున్నా. సో అంత క్లాష్ అయ్యే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు సింగర్గా చిన్నప్పటి నుంచి పాటలు మీ అమ్మవి అన్ని సాంగ్స్ విన్నారు కదా, మీకు బాగా నచ్చిన పాట ఏంటి? అండ్ ఒక్కసారి మా వ్యూవర్స్కి పాడి వినిపించాలి. షూర్ డెఫినెట్గా. అమ్మమ్మ లైట్ మ్యూజిక్ పాడేవారు. సీతా సత్య అని చెప్పేసి చాలా ఫేమస్ ఉండేవారు ఆంధ్రాలో. సో అలా మా ఫ్యామిలీ కూడా అవసరాలు సత్య సీత అంటే ఇట్ వాజ్ లైక్ లిటిల్ ఎవ్రీబడి నోస్ అనమాట మేము. నాకు ఆవిడవన్నీ చాలా ఇష్టం. బట్ నేను మా స్కూల్లో పార్టిసిపేట్ చేసి నాకు ఫస్ట్ ప్రైజెస్ వచ్చిన సాంగ్ నేను పాడతాను. నాకు వచ్చిన సాంగ్ బాగా మా భారత జనయిత్రికి వందనాలు వందనాలు, జనని పేరు వినగానే ఎదలో స్పందనాలు,
మా భారత జనయిత్రికి వందనాలు వందనాలు, జనని పేరు వినగానే ఎద ఎదలో స్పందనాలు, గంగా తరంగా సంగీత భంగిమలు, మా తల్లికి నిరంతరం మంగళగానం, ఉరకలతో పరుగులతో ఉప్పొంగే నదీ జలం, స్పందించిన తల్లి ఎడద అందించే రాగరసం. బాగా పాడారు, చాలా మంచి పాట. మీరు సడన్ గా అడిగేసరికి ఆ లిరిక్ తప్ప, లేకపోతే కరెక్టా బ్రెయిన్ అంతా అట్లా అట్లా. సినిమా పాటలు అయితే బేసిక్ గా మనం పాడతాం కదా. సినిమా పాటల్లో అయితే ఏ పాట మీ హృదయానికి హద్దుకునేది? నేను అంటే చాలా మందికి ఇష్టమైన సాంగ్, మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ మనోహర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా అక్కడ పాడించుకుంటూ ఉంటారు. ఏది పాడండి, మళ్ళీ మా వ్యూవర్స్ కోసం కూడా పాడాలి. జరా జరా బహకతా है महकता है आज तू मेरा तन बदन मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में ना యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమై ఊగెనుగా ఉయ్యాల. వా, ఈ పాట కదా అందరు అమ్మాయిలకి ఇష్టం. అందరు అమ్మాయిలకి ఇష్టమైన కానీ పాట వినడం మూలాన హ్యాపీగా ఉంటాం, పాట వినడం మూలాన బాధలు మర్చిపోతాము. పాట నిజంగా పాట లేని లైఫ్ని ఎవరు ఊహించలేరు. ఎందుకంటారు? చిన్నప్పుడు మనం పుట్టగానే ఉంటుంది, మన మమ్మీ జోల పాటతో స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా అలా అలా అలవాటు అయిపోతూ. అంటే ఆ పాటలో లిరిక్స్ తెలియదు, ఆ ట్యూనో తెలియదు, లైక్ అదొక అదే అంటాను సరస్వతి ఇదే. సో ఆ మ్యూజిక్ అదంతా ఒక బ్యూటిఫుల్, అంటే మనకి మైండ్కి ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. నాకు ఎప్పుడైనా బాధ కలిగించినా నేను మ్యూజిక్ వింటాను, ఎక్కువ ఆనందం అయినా కూడా మ్యూజిక్ వింటా, కొత్త పాటలు నేర్చుకో అనుకుంటా. ఎవరి మీద కోపం ఉన్నా ఈ పాటలు వినేసరికి నేను మర్చిపోతాను యాక్చువల్లీ. గుడ్. ఏదైనా పాట నీ వరకు వచ్చి నేను పాడలేకపోయాను, ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయిన పాట ఏదైనా ఉందా? సూపర్ డూపర్ హిట్ అయితే లేదు కానీ వచ్చిన పోయినవి చాలా ఉన్నాయి. దాంట్లో ఏదైనా ఒక్క పాట అంటే ఇంకా మూవీ రిలీజ్ ఉండే ఆల్రెడీ, బ్యాడ్ గర్ల్స్ అనే మూవీ ఉంది, అనూప్ రూబెన్స్ గారు. నేను శ్రీలంకలో ఉన్నాను, అప్పుడు కాల్ చేశారు, ఇట్లా ఉందమ్మా ఒక సాంగ్ పాడాలి, ఒక ఐటమ్ సాంగ్ అంటే నేను సరే వస్తాను సార్ అన్నాను. టైంకి రీచ్ అవ్వలేకపోయాను, మనకి అవన్నీ ప్రొసీజర్ ఉంటుంది కదా బయటకు వచ్చేసరికి. సో టైంకి రీచ్ అవ్వలేదు, వేరే అమ్మాయిని పాడించుకున్నారు, అలా చాలా పోయాయి. ఒకసారి షూట్ ఉన్నప్పుడే ఒక సాంగ్ అడిగారు. ఓకే, అలా కొంతమంది. మీరు చాలా మల్టీ టాలెంటెడ్ అని విన్నాము. ఇప్పుడు సింగింగ్, యాక్టింగ్ అయితే మేము రెండు చూసాము, ఇంకా ఏం టాలెంట్ ఉంది మీలో అనేది నాకు డౌట్ వస్తుంది. యాక్చువల్ నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పనిచేశాను. ఓకే, 2017 అప్పుడే చెన్నై నుంచి వచ్చి, అంతే చెన్నైలో అక్కడే జాబ్ చేసి రిటర్న్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుదా అనే టైంకి కొన్ని మంత్స్ జాబ్ చేస్తూ మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తూ ఓ పక్కన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మా కజిన్స్, సో వాళ్ళు రిఫర్ చేయగానే నేను ఒక ఏమంటారు ఒక యాంకర్గా నాకున్న ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా చేశారు ఇంటర్వ్యూస్. ఇలా ఓన్లీ సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్. నేను సింగింగ్ కదా, టెక్నికల్గా బాగా అడగలుగుతాను. సో అలాంటి చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టి సింగర్స్కి. అలా ఏ సింగర్తో మీరు ఇంటర్వ్యూ చేసింది? బాగానా లిప్సికా, సత్యయామిని, ఓకే, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్, ఓకే, శ్రీచు గారు, అలా చాలా మంది ఉన్నారు. ఇంకా లిస్ట్ బాగా నచ్చిన సింగర్ ఎవరు ఇప్పుడా? అంటే మారుతూ ఉంటారు. నాకైతే చిత్ర గారు అంటే అది ఉంటుంది. సి దోస్ ఆర్ లైక్ యునో మనకు వాళ్ళ ఒక బ్యూటిఫుల్ లెజెండ్స్ సింగర్స్ వాళ్ళు. నేను వాళ్ళని ఎప్పుడు అసలు వాళ్ళు దాటి ఇప్పుడు ఉన్న సింగర్స్ కాదు, బట్ ఐ లైక్ మోస్ట్లీ మనకి జానకమ్మ అంటే చాలా ఇష్టం, ఎస్పీబీ గారు. అండ్ ఇప్పుడు ట్రెండ్ అంటే నాకు శిల్పారావు అంటే ఇష్టం, బొంబేశ్రీ గారు, నిత్యశ్రీ తమిళ్లో, వాళ్ళు చాలా బ్యూటిఫుల్ సింగర్స్ వాళ్ళు. చిత్ర గారు కూడా ఆఫ్ కోర్స్, బట్ జానకమ్మ తర్వాతే. ఓకే, ఎంతకాలం యాంకరింగ్ గా పనిచేశారు? అసలు ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? నేను వచ్చి ఇక్కడ
పుట్టాను అంటే లైక్ తెలంగాణలో, బట్ పెరిగిందంతా ఆంధ్ర అండి. మ్మ్. మళ్ళీ జాబ్ కని వెళ్ళి తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ లా చేశాను. చేస్తూ దాని ముందు జాబ్ చేస్తూ మళ్ళీ మ్యూజిక్ నేర్చుకుంటూ అవి రెండు వదిలేసి మళ్ళీ లా చేసుకుంటూ ఒక పక్కన మళ్ళీ ఫిలిమ్స్ లో చేయడము అలా అయ్యింది. ఏంటి ఉస్మానియా ఇప్పుడు లా యూనివర్సిటీ. అంటే అనుకున్నంత ఈజీ కాదు, బోలెడు సెక్షన్లు గుర్తుండాలా, ఇంకా కంటిన్యూ అవుతున్నారా? లేదు లేదు, అది ఏంటంటే జస్ట్ ఫర్ యూనో నాలెడ్జ్ అంతే, సీకింగ్ నాలెడ్జ్. కనీసం కంప్లీట్ చేసా? చేశాను. అయ్యో ప్రాక్టీస్ లేకపోతే వేస్ట్ కదా మరి. అలా అంటే లేదు, దానికి అంటే మనం 3 years కంప్లీట్ చేస్తాను. MBA తర్వాత లా చేశాను. మ్మ్. చాలా బాగానే చదువుకున్నాను. బట్ ఏంటంటే నాకు ఇందులో ఇంట్రెస్ట్. ఓకే, మీరు చాలా డేరున్న అమ్మాయి అని నేను విన్నాను. అవునా? విన్నాను. ఓకే. అయితే స్టార్టింగ్ కెరియర్ లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే సింగర్ గా కానివ్వండి, యాక్టింగ్ గా కానివ్వండి, కాస్టింగ్ కౌచ్ అనేది మనం ప్రతి ఒక్కరు వింటూ ఉన్నాము. మీరు అక్కడి వరకు వెళ్ళారు కదా కొంచెమైనా, ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్ ప్రజెంట్? నేను ఎంటర్ అవ్వడం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో అయ్యానండి. సో అది మల్టిపుల్ మూవీస్ అందులో నడుస్తాయి. సో అందులో వివేక్ కూచిభట్ల గారు వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వాళ్ళ వల్ల ఏంటి అని అంటే నాకు ఒక పక్కన ఇంటర్వ్యూస్, ఒక పక్కన ఫిలిమ్స్. ఓకే, సో మన ఫ్యామిలీ అక్కడ లాగా. సో నన్ను అంత బాగా చూసుకునేవారు, అన్ని సినిమాలు ఇచ్చారు. దాన్ని చూసి ఇంకొక 4 సినిమాలు వచ్చాయి. అవి చూసి అలా 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 వచ్చాయి. ఎక్కువ అంటే నేను డైరెక్ట్గా ఏది ఫేస్ చేయలేదు. నో, ఫోన్ కాల్స్లో కొంచెం తేడాగా అనిపించినప్పుడు వాళ్ళకి ఫోన్ కాల్లోనే ఇచ్చేసేదాన్ని దమ్కి. అంటే క్యారెక్టర్ అంటే ఏదైనా చేయాలి, ఆర్టిస్ట్ అంటే అప్పుడు మనం విశ్వరూపం ఎత్తుతాం. అంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడితే తప్ప ఎవరిని ఇంకొక మాట అన్ను. మనకి సెట్ కావట్లేదు, వాళ్ళు కొంచెం అగైనెస్ట్గా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా మనం మాట్లాడాలి చేయాలి అన్నప్పుడు నాకు చిరాకు అనిపించినప్పుడు నేను ఫోన్ కాల్స్లో కూడా ఇచ్చేసాను గట్టిగా. అంతేనా? ఉంటాయి. చిన్న బ్యానర్ లో యాక్ట్ చేసినప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నేను చూశాను. అట్లీస్ట్ వాష్రూమ్, ఫుడ్ అంటే ఏ స్విగ్గీ జొమాటోనో పెట్టుకుంటాం అనుకోండి, లేవు. నేనే కాదు, హీరోయిన్ కూడా లేవు. ఏంది పరిస్థితి? అది నాకు అదే అర్థం కాదంట. అంటే నాకు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని ఒక చిన్న ఆర్టిస్ట్ ఇలాగే బయట టాక్స్ అలాగే మాట్లాడతారు, అది వేరే విషయం. వచ్చి కూర్చుని ఇష్టం వచ్చినట్టు కెమెరా ఉంది కదా మాట్లాడేస్తుంది అని అనుకుంటారు. కానీ నేను ఫేస్ చేసింది చెప్తున్నాను. నేను ఫేస్ చేసింది అక్షరాల నిజం. ఏంటంటే వెళ్ళి మనం ఏనా ఫుడ్ లేక వెళ్ళాం, అంత చదువుకున్నాము, పేరెంట్స్, పైగా నేను ఈవెంట్స్ చేసుకుంటాను, నాకు జాబ్ చేశాను, నాకంటూ నా ఓకే సెటిల్ అయ్యాను, అదంతా ఓకే. అది పక్కన పెడితే ఇంట్రెస్ట్తో వచ్చాము. వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అయ్యే కదా ఒక డైరెక్టర్ అవుతారు, కో డైరెక్టర్ అవుతారు, మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఇంట్రెస్టేగా అన్ని పక్కనే చదువు పక్కన పెట్టి ఎందుకు వచ్చారు ఇటు? ఇంట్రెస్ట్ ఉంది. మనం అంతే కదా అంటే 24 క్రాఫ్ట్స్లో మనం కూడా ఒకటి. మరి అలా ఎందుకు ఈక్వల్గా చూడరు అంటే పెద్ద వీళ్ళు హీరోకి మాత్రం ఇవ్వాలి, ఫుడ్ మంచిగా పెడతారు, ఎక్కడి నుంచి తెస్తారు ఓకే పోన్లే, నేను కాదంటలేదు. బట్ మనకి అదే కొన్ని నేను అన్నీ చూడలేదు. నేను ఆల్మోస్ట్ 40 to 50 ఫిలిమ్స్ చేశాను. ఒక 5 to 6 ఫిల్మ్స్ మాత్రం నేను ఫేస్ చేసింది. రిమైనింగ్ 40 నేను తప్పుపడ్డట్లా. 40 నన్ను బాగా చూసుకున్నారు. ప్రాబ్లం అనేది ప్రాబ్లమే కదా. ఇవన్నీ చూస్తుంటే ఎందుకు వచ్చాను అనవసరంగా ఈ ఫీల్డ్లోకి, నాకు మల్టీ టాలెంట్ ఉంది, నేను లా చదివాను, ఇంకేదైనా వెనక్కి తిరిగి జాబ్ కూడా చేశాను, అలా ఎప్పుడైనా అనిపించిన? ఏం అనిపించలేదు, ఫైట్ చేయాలనుకుంటాను అంతే. నేను ఎప్పుడు వెనకడిగానండి, నాకంతా ఇంటికి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనిపించలేదు. వీళ్ళకి ఏదో ఒక బుద్ధి చెప్పాలనుకుంటాను. బుద్ధి చెప్పిన సందర్భం ఇప్పుడు మీరు శుభ్రంగా ఉన్నారు కదా, ఫోన్ కాల్ మామూలుగా ఉండదు అసలు. ఏదో ఒక 2 డైలాగులు వదలండి. నేనే మిమ్మల్ని ఇప్పుడు టీచ్ చేస్తున్నా. టీజ్ అంటే అలా కాదండి, ఫుడ్ టైం కి పెట్టకుండా నేను చెప్తున్నాను. మీరు ఫోన్ లో ఇచ్చుకుంటా అన్నారు కదా, ఎట్లా ఇచ్చుకుంటా నేను చూస్తాను. మామూలుగా పొగిడితే ఎట్లా కాదండి, ఇది మీరు అయిపోయిన సిచ్యుయేషన్ చెప్తే మనకు ఫన్నీగా అనిపిస్తుంది. రియల్ గా ఫేస్ చేసేటప్పుడు బాధగా అనిపిస్తుంది. ఏదైనా అంతే కదా. ఇప్పుడు అయిపోయింది. నేను ఎందుకు అడుగుతున్నానంటే అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు అని అందరు చెప్తారు కదా, ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దియా ఇలా ఫేస్ చేసింది అని చూపించడానికి అడుగుతున్నాను నేను. మీరు ఫోన్ అదే సిచ్యుయేషనే కాదు, నేను చెప్తాను. చెప్పండి. ఫుడ్ సమ్ ఆంధ్రాలో షూట్ అయింది, నేను షార్ట్ అయ్యి వచ్చాను, బయటకు వచ్చి
1 o'clock బ్రేక్, లంచ్ బ్రేక్. సో నేను రూమ్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టాలి. నేను అడిగాను అక్కడ ఫుడ్, మా అసిస్టెంట్కి పిలిపించి ఫుడ్ తండి అంటే, లేదు మేడం మీరు ఎక్కడైతే ఫుడ్ పెట్టే వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి తినాలి అన్నారు. అది కదండి, అంతమంది మెన్ ఉంటారు కదా, పైగా అది ఏరియా, ఇప్పుడు మేకప్ చెడిపోతుంది, అన్నీ ఉంటాయి, అసిస్టెంట్ పంపిస్తాను, ఎక్కువ అక్కర్లేదు, ఒక 2 చపాతీలు పంపించండి అని అంటే, లేదు మీరు అక్కడికి వచ్చే తినాలి, లేకపోతే మీరు ఒక 2 hours వెయిట్ చేయండి అని అన్నారు. 2 hours అంటే మళ్ళీ షార్ట్ ఉంటుంది కదా, హాఫ్ అన్ అవర్ 1 hour కదా టైం మనకి. అంటే నేను అన్నాను, ఒకసారి మేనేజర్ కాల్ చేసి, ఏమనుకుంటున్నావు, పిచ్చలా కనిపిస్తున్నావా, నేనేం స్విగ్గీలో ఆర్డర్ చేసుకోలేనా, నేను చేసుకుంటా, మేము ఏం లేకొచ్చామా అని చెప్పి. అంటే అంటే నువ్వు శుభ్రంగా తింటున్నావు బాగానే, మరి ఆర్టిస్ట్కి బ్రేక్ ఎందుకు ఇచ్చారు, ఫుడ్ పెట్టడానికే కదా. మళ్ళీ ఇటు ఆంధ్ర 2 కలగలిపిన స్టైల్లో వేసేసావు. అసలు బాబోయ్ ఈవిడ పెద్ద తలనొప్పి క్యాండిడేట్ అనుకుంటూ ఉంటారు, కానీ నేను వ్యాలిడ్ పాయింటే మాట్లాడుతున్నాను. మనం ఏం లేక వచ్చామా, మనకి ఏం లేదనా, పేరెంట్స్ పెట్టరా కాదు, వాళ్ళకు ఒక వర్క్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, అమెజాన్, వాళ్ళు టీలు కాఫీలు ఇవ్వరా, ఇంట్లో పెట్టుకోలేము మనం, కానీ ఎందుకు ఇస్తారు, ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, మనకి హెడేక్ వస్తుంది వర్క్ చేస్తున్నప్పుడు, ఏం రైట్. ఎస్, సాఫ్ట్వేర్, ఆ కంప్యూటర్ మనం చూసి ఆ ల్యాప్టాప్ మనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, తలనొప్పి వస్తుంది, ఫ్రస్ట్రేషన్, ఎస్కలేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి టీలు కాఫీలు, ఒక అరగంట పఫ్ఫులు అవి, కొంతమందికి అయితే మొత్తం అంతా ఫ్రీ ఉంటుంది పొజిషన్స్కి వెళ్ళే కొద్దీ. సో నేనేమంటానంటే, అన్ని చోట్ల పెట్టరు కాదనట్లేదు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఇప్పుడు కూడా ఫిల్మ్స్లో కూడా నేను అలా కంపేర్ చేస్తాను, అన్ని చోట్ల పెట్టమని అంటే మినిమం ఫుడ్, మినిమం ఒక చిన్న రెస్పెక్ట్, వాష్రూమ్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి, మనం అప్పుడే వచ్చాము ఇక్కడ నుంచి మనం ఆ ప్లేస్కి వెళ్ళాం, మనకి ఏమైనా ఐడియా ఉంటుంది ఆ ప్లేస్. ఓకే దియా, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, ఏదైనా పర్టికులర్ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా మీకు, ఇది చేయాలి అది చేయాలి, ఉంది, షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ అయిపోవాలి, లేదంటే స్ట్రేట్ గా సిల్వర్ స్క్రీన్ మీద పవర్ఫుల్ రోల్ ప్లే చేయాలి అని డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నేను ఎప్పుడు హీరో సూర్యతో చేయాలి అని, సిస్టర్ రోల్ అయినా అక్కైనా హీరో సూర్య గారితో ఎప్పుడు నేను అది ఆయనతో యాక్ట్ చేయాలి అనుకుంటున్నాను. అది చెల్లైనా పర్వాలేదు, ఎప్పుడైనా నేను ఒకటే మాట మీద ఉంటాను, ఆయనతో యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను, చాలా మంచిగా ఒక కాంపిటీషన్ ఇవ్వాలి అని. అంత మంచిగా ఆయనతోనే అని కాదు, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ హీరో. సో అందుకని నాకు నాకు ఇన్స్పిరేషన్ మెన్లో. అండ్ ఫీమేల్ వచ్చి నాకు నివేతా థామస్ అంటే ఇష్టం, చాలా మంది ఉన్నారు. యా, అలా కొంతమంది మంచి అంటే హీరోకి కంపీట్ చేసే హీరోయిన్లు నాకు చాలా ఇష్టం అండి. రైట్, ఇప్పుడు మీ ఆల్బమ్ సాంగ్ దగ్గరికి వస్తాము. అది చాలా బాగా ఉంది, వింటుంటే వినసొంపుగా మంచిగా అనిపించింది. ఒక్కసారి మళ్ళీ మీరు పాడుతుంటే నేను కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. ఒక్కసారి మీ నోట ఆ పాట నిద్రపూచే కైండ్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ మెలడీ, క్లాసిక్ అని నేను అనుకుంటూ ఉంటాను. చాలా మంది సింగర్స్ అసలు ఏం లేకుండానే పాడేస్తుంటారే, పాడి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. నా కొత్త పాట అండి ఇది, ఎక్కడ మిస్టేక్ రాకూడదని, మనకు వచ్చిన పాటలే నాకు భయం. అలా అంటే నేను చెప్తున్నా కదా, కొన్ని ఒక 1000 పాటలు ఉంటాయి బ్రెయిన్ లో, వస్తే అన్నీ వచ్చు, కానీ ఏంటంటే మర్చిపోతావు నాకు భయం ఉంటుంది, అది క్రియేట్ చేస్తుంది. అందుకని నేను అలా పెట్టుకుంటాను అన్నమాట. తప్పు పాడద్దు అది, ఎందుకంటే ఫైండ్ అవుట్ చేస్తారు సరిగ్గా పాడలేదు, లేకపోతే మర్చిపోతావు అనే భయం ఉంటుంది, అందుకని. అరరే అరరే అదు పెరగని అలజడి ఎతలో ఇప్పుడే మొదలాయనులే, ఎగిరే ఎగిరే తన జత పడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరెనులే. చాలా బాగుంది ఈ సాంగ్, మెలోడీగా, అంటే వింటుంటే అలా రిలాక్సింగ్ మూడ్లో వెళ్ళిపోయేలా ఉంది. నీ మనసులో మనసునే పుట్టనా, ఓ వరమునే కోరనా, నా ప్రేమనే పాటగా చెప్పనా, మాటన్నదే చాలునా, తుంటరి మాటలే మేనునే తాకెలి, అల్లరి స్నేహమా ప్రియతమా, నీ వల్లనే ఇంతగా మాటలే మౌనమై పెదవులే దాటునా, ఈ దేహమయ్యో చిరుదీపమై వెలిగేనో ఈ ప్రేమ ఉన్నన్నాళ్ళే.
నిన్ను చూడగా గుడి గంటలా మోగింది నా గుండె మరి కొత్తగా. బస్. వావ్! సూపర్బ్. ఎలాంటి పాటలు ఇష్టం మీకు? మెలోడీయా? ఇంకా ఎట్లాంటి, అంటే డిఫరెంట్ జోనర్‌లో పాటలుంటాయి గదా! మీకు నచ్చిందేంటి? నాకు మాస్ సాంగ్స్. చాలా జానర్స్ ఇష్టమే. ఆ! ఎక్కువ మెలోడీ ఇష్టపడతాను. మెలోడీలో కూడా చాలా డిఫరెంట్ కంటెంపరరీ సాంగ్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్. నాకు ఎక్కువ అదే శీతాకాలం మనసు నీ మనసుని ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ ఇష్టం. మనోహర ఇందాక పాడండి, చెప్పాను. చక్కగా పాడుతున్నారు. ఏదో ఒక 2 అంటే ముక్కలు మీరు అడిగారుగా చాలా సాంగ్స్ చెప్పాలి పర్లేదు. అని. ఒక 2, 3 పాడండి. ఆ, చిన్న. మళ్ళీ హస్కీ టైప్లో హ్మ్. లైక్ హే గుడ్ బై ప్రియా కళ్ళలో కల్మషం ప్రాయమేలే పర్వశం స్పర్శలో మాధురిషం స్పర్శలో మాధురిషం నేను కాను దైవసం ఇలా. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ వెస్టర్న్ కూడా బాగుంది. ఐ లవ్ ఇట్. ఇంకా చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమనం నీలోకమి నా మైమరపు చేతనతి నువ్వే నన్నాపు రా నాని తరకులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసా రా నా అసలు పొగేసా నీ గుండెకు వచ్చేసా నీ రాకకు రంగం సిద్ధం చేసా. సో అలా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది. వావ్! రియా ఆ, సూపర్బ్. చాలా బాగా పాడావు. అలా చాలా సాంగ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇంకా మీరు ఇలా సడన్ గా అడిగేసరికి నా బ్రెయిన్ తొందరగా సింగర్ రావట్లేదు. కదా అసలు. సింగర్ అన్నంత మాత్రాన ఈ టైంకి నాకు గుర్తు రావాలి కదా. ఓకే, దట్ ఈస్ ఓకే. ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ప్రిపేర్డ్ ఒక మంచి సాంగ్ ప్రెజెంటేషన్, అప్పుడు ఓకల్ నుంచి ఆ ప్రెజెంటేషన్ లిరికల్గా ట్యూన్ వైజ్ ఎక్కడెక్కడ ఆపాలి ఇవన్నీ కూడా ప్లాన్డ్గా ఉంటాం బేసిక్గా ఎక్కడైనా ప్రెజెంట్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే ఒక 100 సాంగ్ల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఏ సాంగ్ ఎక్కడ అయినా కూడా పాడతాం. ఒక్కొక్కసారి ఏంటంటే కాన్షియస్ ఫీల్ అవుతాం కదా, అప్పుడప్పుడు అన్నీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు యాక్టింగ్ అని వేరే ప్లేసెస్కి వెళ్తారు కదా, ఏమైనా వాయిస్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అన్నారు ఒక్కొక్క చోట ఫుడ్ ఏ ఉండదు, ఏదో ఫుడ్ తినేస్తారు, ఏదో వాటర్ తాగేస్తారు. వాయిస్ ప్రాబ్లం అయితే ఏం చేస్తారు? హాట్ వాటర్ దాన్ని బాగు చేసుకుంటూ ఉంటాం. మ్మ్. దానికి కావాల్సిన మా దగ్గర చిట్కాలు ఉంటాయి అన్నమాట. చెప్పరా మా వ్యూవర్స్కి కొంచెం? ఎక్కువ నేను మిరియాల పాలు తాగుతాను, హాట్ వాటర్ తాగుతాను, మ్మ్. ఎక్కువ వాటర్ తాగుతాను. ఓకే. ఈ మధ్య ఇది వరకు నేను తాగేదాన్ని కాదు, వాయిస్ చాలా ఇదిగా ఉండేది, కొంచెం రాగా కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉండింది. అప్పుడు వాటర్ తాగండి అని. అప్పుడు ఆ స్ట్రెయిన్ తగ్గిస్తుంది బేసిక్గా. మనం Water బాగా తాగడం. మనం ఎక్కువ ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా ఎక్కువ వాటర్ తాగితే పెద్ద అనిపించదు. మ్మ్. అది మనం చేయం, ఎందుకంటే వాష్రూమ్ వస్తుందని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అందుకని ట్రావెలింగ్లో ఎక్కువ వాటర్ తాగాలి. నాకు అందరూ ఇచ్చిన సజెషన్స్లో 1, 2 పెట్టుకుని ఎప్పుడైతే ఫాలో అవుతున్నానో నాకు చాలా 90% సింగింగ్ కష్టాలు తగ్గాయి. నీ ఫస్ట్ రెమ్యునరేషన్ సింగింగ్లోనా లేదంటే యాక్టింగా, జాబా? ఆల్రెడీ జాబ్ చేశానన్నావు కదా. జాబ్ ఫస్ట్. అంతకుముందు ఏం పాటలు పాడలేదా? మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకోవడమే సరిపోయేది. ఓకే. దేవుడి పాటలు, లైట్ ఆహా. మ్యూజిక్ వీటిలో ఉండేది. ఒకవేళ వెళ్ళినా వెనకాల కోరస్ పెసని అంటే మనం అప్పుడే కదా నేను ఏం ఆశిస్తాం. అనుకున్నాను సింగింగ్ లోనే మీకు ఏమైనా వచ్చి ఉంటది. మూవీస్లో First- అంటే ఫస్ట్ జాబ్ అండి. శాలరీ ఎలా తీసుకున్నాను, ఒక 1 year చేశాను. అది మానేసి తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో యాంకర్గా చేసినప్పుడు చిన్నగా చెక్స్ అలా అందుకోవడం జరిగింది. ఈ లోపలే సినిమా సో లాస్ట్ లో వచ్చింది మీ నచ్చిన ప్రొఫెషన్ లో ఇన్కమ్ అనేది. Yes. ఓకే. నా సెకండ్ మూవీలో శైలజారెడ్డి అల్లుడు, మ్మ్. అందులో మంచిగా మీరు ఏదైనా యాక్టింగ్ చేసిన మూవీలో పాటలు పాడిన సందర్భం వచ్చిందా? ఏమన్నా అవకాశం అన్న వచ్చిందా? అదే చెప్తున్నా, బ్యాడ్ గర్ల్స్ అని చెప్పి నేను ఇందాక అయ్యో. శ్రీలంక వెళ్ళా. అందులో మనం యాక్ట్ చేసాం, మననే సింగింగ్ అడిగారు, అనూప్ రూబెన్స్. ఓకే, ఓకే. అలా 2-3 సినిమాలు మనం యాక్ట్ చేసిన దాంట్లోనే అడగడం జరిగింది. ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఫేమ్ ఉన్న
మీరు ఏ పాట పాడితే మీ అమ్మగారికి ఇష్టం, మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏంటి? అలాగే నేను కోరస్ వరకే ఉన్నాను, అంటే ఈవెంట్స్ కోరస్ వెనకాల. జస్ట్ ఆల్బమ్ లో పాడడం ఇదే ఫస్ట్ టైం? ఉమ్. ఇంతకు ముందు ఏదైనా ఆల్బమ్స్ లో పాడానండి, పాడాను వెనకాల. హోలీకి వీటికి ట్రాక్ సింగింగ్, ఫోక్ సాంగ్స్ చాలా పాడా. వోల్గాకి పాడాను. సాంగ్ ఒకటి ఏదైనా అమ్మో! చాలా అంటే నాకు అసలు పాడానంటున్నారు కదా. నాకు గుర్తులేదు. ఓకే, అంటే అది ఆ టైంలో అలా పాడేసి వచ్చేస్తాం కదా, ఓకే ఓకే. అలా అలా. ఇప్పుడు ఇదే మీ ఆల్బమ్, నాకు ఇదే ఫస్ట్ ఆల్బమ్? అరే రే. అంటే నేను యాక్ట్ చేసింది విడిగా పాడినవి, అందులో మనం ఫేస్ కనిపించలేను పాడాను. విడిగా బోల్డ్ సినిమాలు చేశాను, నేనే పాడి నేనే యాక్ట్ చేసింది ఇదే ఫస్ట్ టైం. రైట్. ఇప్పుడు అది అయిపోయింది. ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇంట్లో నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ? మీరు చూసారు కదా, మీకు ఏమనిపించింది? మెలోడీ నేను ఇష్టపడతా. సో సేమ్ అమ్మ కూడా చాలా చక్కగా పాడావు, ఎవరికైనా చూపించుకోవడానికి మాకు ప్రౌడ్గా ఉంటుంది, చాలా బాగున్నా కూడా ఆన్ స్క్రీన్ అని చెప్పి మెచ్చుకున్నారు. మా నాన్నగారికి ఏమైనా చెప్పాలంటే భయపడతారు అమ్మ, బట్ చూడమని పెద్దగా మా డాడీ కూడా గ్రూప్స్లో పెట్టడం. అమ్మ అంటే జెన్యూన్గా ఆర్గానికల్గా అందరి చేత మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చెప్పేవా? అమ్మా నాన్న అంటున్నారు, మీరు ఒక్కరేనా? అమ్మ నాన్న అన్నయ్య నేను, అంతే, స్మాల్ ఫ్యామిలీ. సో ఫాదర్ వచ్చి ఆర్టిస్టులు చేస్తారు, డీమ్, అండ్ ఇప్పుడు ప్రస్తుతం భీమవరంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైనా మూవీలో యాక్ట్ చేస్తున్నారా? ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? లేదు, మూవీస్లో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నాను. ఒకటి తరుణ్ భాస్కర్ గారిది ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2, అదొకటి చేశాను. తర్వాత హోలీ ఈవెంట్స్ చాలా, ఐ మీన్ యాడ్స్ అని చాలా యాడ్ ఫిల్మ్స్ చాలా చేస్తాను, ఇంకా వస్తూ ఉంటాయి ఓపెనింగ్స్కి. అవి పక్కన పెడితే కొత్త సినిమా వచ్చి టొటైస్ అని చెప్పి రాజ్ తరుణ్ గారిది చేశాను. తర్వాత సోల్స్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్. తర్వాత హాట్స్టార్ కూడా చేశాను, వెబ్ సిరీస్ పేరు తెలియదు. ఇంకా యా చాలా. ఇప్పుడు అంటే మీ కరెంట్ ప్రాజెక్ట్స్ చెప్తున్నాను, చేసిన యాక్టింగ్ లోనే ఉన్నారు మరి? ఎక్కువ ఉన్నాను సింగింగ్ అదే అంటాను జానర్స్. నేను ఏమంటున్నానంటే ఎక్కువ ఇప్పుడు ఇది వరకు ఎక్కువ ఉండేది, అది తీసేసుకుంటున్నారు మీరు. యాక్టింగ్ అయితే యాక్టింగ్, సింగింగ్ ఆపర్చునిటీ వస్తే సింగింగ్, ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. అసలు ఖాళీ అనేది లేదు నాకు, చాలా బిజీగా ఉంటాను. ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు యాక్టింగ్ వైపే వెళదామని? లేదు లేదు, ఇలా పర్టికులర్ సింగింగ్ ఆల్బమ్స్ చేస్తాను, అందులో నేనే హీరోయిన్. అలా ఇక్కడ ఎవరో సినిమాకి వెళ్ళి వాళ్ళు చెప్పింది మనం చేస్తాం, అది ఓకే, కానీ ఇక్కడ మనమే హీరోయిన్ కదా, మనమే పాడతాము, అంత క్రెడిట్స్ మనకే ఉంటాయి. అండ్ రెండోది మనకు ఆ పట్టు ఉంటుంది. ఫస్ట్ నేనే పాడి నేనే యాక్ట్ చేస్తాను, అందులో చూడండి మీరు చూసిన దాంట్లో నాదే కాస్ట్యూమ్స్, నాదే జ్యువెలరీ, నేనే చూసుకున్నా. ఇలా ఉంటే ఇలా ఉంటుంది. నేను మా డైరెక్టర్ మాట్లాడుకున్నాను, డైరెక్టర్ నా ఫ్రెండే, మ్యూజిక్ డైరెక్టర్ నా ఫ్రెండే, వీళ్ళందరూ మేమందరం ఒక టీం. ఆ టీం నాకు ఏర్పడిన తర్వాతే ముందుకు వచ్చాం. సో అట్లా ఇప్పుడు యాక్టింగ్ అయినా మీది, యాంకరింగ్ అయినా, సింగింగ్ అయినా అంత తెలుసున్న వాళ్ళతోటే మీ జర్నీ నడుస్తూ ఉంది. సో పెద్ద ప్రాబ్లం అవ్వలేదు అన్నిట్లో. సో ఇప్పుడు ఫ్యూచర్లో మీ చేతిలో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఇవి కాకుండా? నెక్స్ట్ సాంగ్ మెలోడీ. మెలోడీ, మళ్ళీ మెలోడీ అంటే ఒకటి ఉన్నాయి కదండి. తర్వాత అరబిక్ ఉంది, తర్వాత ఫోక్ ఉంది, మాస్ ఉంది. అలా మెల్లగా మేము అనుకున్న తీరులో వెళ్దాం అనుకుంటున్నాం. మేమేమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు మిమ్మల్ని మాస్లోనా, ఫోక్ ఈ చెప్పారు కదా 2-3 జోనర్స్, దేంట్లో మళ్ళీ అన్ని చూస్తారు ఫ్యూచర్ లో? అవునా? అంటే ఒకటే పరిమితం కాదు కదా, కానీ ఒక మంచి పాటలు ఎక్కువ ఉన్నాయి. మెలోడీలో 2-3-4 మంచి ఉన్నాయి, మాకు బయటకు అందజేయాలని ఉంది. ముందు అది కంప్లీట్ చేసేసి తర్వాత ఏ జోనర్లో మనకి ఉన్నాయా సాంగ్స్ మెల్లమెల్లగా వస్తాయి. ఈ ఇయర్లో ఒక 3-4 అనుకుంటున్నాను, అట్లీస్ట్ 2-3 అయితే కంపల్సరీ. ఫైనల్గా ఒక మంచి పాటతో మన ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేద్దాం. యాజ్ ఏ సింగర్గా, యాక్టర్గా అంటే యాక్టింగ్ మూవీస్లోనే చూడాలి, ఇక్కడికి వచ్చి చూడలేము. పాడే అవకాశం ఉంది కాబట్టి పాడాలి. ఏ రాతే ఏ మౌసम नदी का किनारा ये चंचल हवा कहा दो दिलों ने कि मिलकर कभी हम न होंगे जुदा ये राते ये मौसम नदी का किनारा ये चंचल हवा कहा दो दिलों ने कि मिलकर कभी हम न होंगे जुदा. దియాతో స్మాల్ ర్యాపిడ్ ఫైర్. ఎస్, భయపెట్టరుగా? లేదు, మీ దృష్టిలో సింగింగ్ అంటే ఏంటి? లవ్, యాక్టింగ్, ప్యాషన్. మీ బెస్ట్ ఫ్రెండ్? జాను. నచ్చిన హీరో?
సూర్య. హీరోయిన్? చాలా మంది ఉన్నారు. సమంత. డైరెక్టర్? సందీప్ రెడ్డి వంగ రైట్ నౌ. ఓకే. సింగర్? జానికమ్మ. మీ నచ్చిన ఫుడ్? ఫుడ్ సాంబార్ రైస్. ఓ, కలర్స్? కలర్స్ ఇమిటేట్ చేశారా? కలర్స్ వచ్చి నాకు రెడ్ అండ్ పింక్. ఫైనల్గా మీరు ఏమవుదాం అనుకుంటున్నారు చెప్పండి? ఒక బ్యూటిఫుల్ సింగర్గా, బ్యూటిఫుల్ యాక్టర్గా అవ్వాలనుకుంటున్నాను. ఫైనల్గా అవ్వాలి అంటే ఏదో ఒక్కటే అవ్వాలి, యాక్టర్ సింగర్ రెండు కాదు. ఇప్పుడు 2 చేశాను కదా. చేశారు, బట్ ఇదే నాకు ఇంకా నా ఫైనల్. నేను 2 చేస్తానండి, ఇదే నా ఫైనల్. సో హీరోయిన్ అవ్వాలని లేదా? అలా చెప్పలేదు, యాక్టర్. నేను అంటున్నాను కదా యాక్టర్స్ అని. ఓకే. వాళ్ళ కంటికి నేను యాక్టర్స్గా కనిపించాలి కదా. ఓకే. వాళ్ళ నా యాక్టింగ్ నచ్చాలి. తెలుగు అమ్మాయి ముందు నార్త్ బెంగాల్ అవి ఉంటే అయిపోయేదాన్నేమో. ఎందుకు తెలుగు అమ్మాయి అని ఇబ్బంది? ఎవరున్నారు తెలుగులో ఇప్పుడు? వద్దు, ప్రీవియస్గా చెప్పండి. ఒక 5 పేర్లు చెప్పండి మీరే. ఏంటి తెలుగులో యాక్టింగ్ యాక్ట్ చేసిన వాళ్ళు? ఈ 3 years నుంచి వద్దు, ఈ 3 years వద్దు. 2-3 వచ్చారు అనుకో, అంటే వైష్ణవ్ చైతన్య లేకపోతే అనన్య నాగల్ల, ఈ వీళ్ళు కాకుండా ఇంకా 2 నాకు 5 పేర్లు లిస్ట్ చెప్పండి. అందరూ నార్త్, అందరూ మలయాళీస్ ఎక్కువ, వీళ్ళే కదా హీరో హీరోయిన్స్. దియా, మీరు అంటున్నది వింటుంటే తెలుగు అమ్మాయిలకే అవకాశాలు తక్కువ అనే వాదన వినిపిస్తోంది. తమిళ్ మీరు అన్నట్టు ఇంతకుముందు మలయాళీ, కన్నడ, సో డిఫరెంట్ నుంచి వస్తున్నారు, లేదు ఆపర్చునిటీస్ అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమైనా సిచ్యువేషన్ మారిందా, ఇంకా అలాగే ఉందా? ఇదివరకు కన్నా బెటర్, బట్ ఇంకా చాలా మారాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకి లకీలీ వైష్ణవ్ చైతన్య గారు కానీ, లేకపోతే అనన్య నాగల్ల కానీ, శివాని కానీ, లిటిల్ హార్ట్స్ హీరోయిన్, అలా 2-3 వచ్చారు. చాలా హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుగు వాళ్ళు అని. బట్ ప్రీవియస్గా చూస్తే ఇంకా డామినేట్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు, లైక్ ముంబై, కన్నడ, మలయాళం, తెలుగు. వాళ్ళు మనం రాణిస్తారా? మన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అటువైపు? అదొక్కసారి ఆలోచించుకుంటే డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే నేను వీళ్ళెవరిని క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఒక బాధ అయితే చెప్తున్నాను. నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను, నేను కూడా చాలా సినిమాలు చూస్తూ ఉంటాను. కాబట్టి నాకు అనిపించింది, మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, అంటే నేనే అక్కర్లేదు, ఓల్డ్ మంది అందమైన అమ్మాయిలు నేను చూసాను. నాకు అంటే నేను బయటకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా మందిని చూశాను. అరే ఎంత బాగున్నారు, మనకు తెలుగులో ఎవరు లేరంటారేంటి, ఎందుకు అద్దెకు తెచ్చుకుంటారు కదా. పంజాబీనో లేకపోతే ఏమంటారు బెంగాలీస్ని తెచ్చుకుంటారు ఇక్కడికి వచ్చి యాక్టింగ్ వరకు హీరోయిన్స్ని, లేకపోతే మలయాళీ హీరోయిన్స్ని, తమిళ్ హీరోయిన్స్ని. బట్ తమిళ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేస్తారా? ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సెకండ్, కన్నడ వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ అంటే పిచ్చి. వాళ్ళ లాంగ్వేజ్లో హీరోలన్నా హీరోయిన్లన్నా గుళ్ళు కడతారు స్టిల్ ఈ రోజు వరకు. సో వాళ్ళ హీరోలన్నా మీకు తెలుసు వాళ్ళకి ఎంత ప్రాంతీయ అభిమానం కానీ, వాళ్ళ లాంగ్వేజ్ మీద అభిమానం కానీ చాలా ఉంటుంది. మరి మన వాళ్ళకి ఎంత ఉంది మన తెలుగు మీద? మన వాళ్ళు ఎందుకు వాళ్ళని అప్పు తెచ్చుకొని పెట్టుకుంటారు అనేది నాకు క్వశ్చన్ ఉంది. సో అన్నిటికి వాళ్ళు ఓకే చేస్తారు, మీరే ఇన్ని ఇబ్బందులు పెడతారు అనేది చాలామంది డైరెక్టర్స్, కొంతమంది ఇంటర్వ్యూస్లో కూడా నేను విన్నాను. బట్ టాలెంట్ ఇంపార్టెంట్ కదా క్యారెక్టర్కి. అన్నిటికీ ఏముంది, ఇప్పుడు 10 మంది చేస్తే ఒకళ్ళు ఇంటర్వ్యూస్లో ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు కదా, తెలుగు అమ్మాయినే చూడొచ్చు కదా. దియా గారు, మీరు అన్నట్టు తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు అని మీరు చెప్తూ ఉన్నారు. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు దేనికైనా రెడీ, ఈవెన్ దో స్కిన్ షోకి కూడా. సో ఇలా మన తెలుగు వాళ్ళు ఉండలేరు. డైరెక్టర్స్ ఇప్పుడు మూవీ తీయాలి అంటే ఖచ్చితంగా స్కిన్ షో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అనుకుంటుంటారు చాలామంది. సో దీనికి మన తెలుగు వాళ్ళు రెడీ కాదేమో. నేనేమంటానంటే మీరు ఆడిషన్స్ పెట్టండి, వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, ఎంతమంది స్కిన్ షో చేయట్లేదు, అందమైన అమ్మాయిలు లేరు ఎంతమంది. సో నేనేమంటానంటే ఆడిషన్స్ పెడితే మన తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్గా తెలుగు అమ్మాయిలకి, అందులో 100 మంది వచ్చారనుకో, 10 మంది. సో అందులో సెలెక్ట్ చేసిన వాళ్ళు 1-2 ఉంటారుగా. అన్ని అంటే ఆడిషన్ పరంగా ఆపర్చునిటీ ఇవ్వాలి. ఏది జరగాలన్నా డిక్లేర్ చేయకుండా స్టేట్మెంట్ పాస్ చేశారు తెలుగు వాళ్ళు. నాట్ అంటే బిలాంగ్స్ టు ఎవ్రీథింగ్, బికాజ్ వాళ్ళన్నిటికీ రెడీ అయిపోవడం వల్ల మనకి ఇబ్బంది అయిపోతుంది. సో మనకంటూ మనకి కట్టుబాట్లు ఉన్నాయి, దాన్ని బయటికి రాలేకపోతున్నారు.
ఓకే, ఇబ్బంది పడినప్పుడు ఫస్ట్ 2 సినిమాలు లెట్ దెమ్ ఫస్ట్ వాళ్ళు ఆ సినిమాని ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వి అప్పుడు వాళ్ళు చేయలేరంటే అది వేరే విషయం. ముందు అసలు మనకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, ఇవ్వకుండా మీరు ఏమి చేయలేరని స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తారు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, నేను ఇప్పటికే ఒకటే క్వశ్చన్, చెన్నై వాళ్ళు మన తెలుగు వాళ్ళని రాణిస్తారా? అక్కడికి వెళ్తే తమిళే మాట్లాడాలి. నేను ఉన్నాను కదా 3 years ఉన్నా నేను సెయింట్ థామస్ గిండి పక్కన, తమిళే మాట్లాడతారు. తెలుగు తమిళ్ వచ్చు, నేర్చుకున్నారా తెలుగు మీరు వచ్చు, ఇంకా? ఏదో అంతంత మాత్రం. చచ్చినట్టుగా? అంటే అంత గొప్పగా రాదు, అర్థమైపోతుంది వాళ్ళు తిట్టుకున్నా కూడా. అలా నేర్చుకున్నాను, తప్పదు కదా, మనకి ఆప్షన్ లేదు. సో అలా అయితేనే నాకు మర్యాదలు ఉండేవి. మరి మన వాళ్ళనైతే ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారా? మాట్లాడరు. ఇంకా ఆ లాంగ్వేజ్ ఎప్పుడు వస్తుంది? 4-5 సినిమాలు చేసిన తర్వాత ఆబ్వియస్గా ఎవరైనా నేర్చుకుంటారు, అది కాదు. సో వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇవ్వలేనప్పుడు కన్నడ వాళ్ళు కూడా ఎంత లాంగ్వేజ్ పిచ్చో వాళ్ళకి, మరి మనకి ఇవ్వరు కదా ఛాన్స్. తెలుగు వాళ్ళకి ఇస్తారా? క్వశ్చన్, తెలుగు వాళ్ళకి ఇస్తారు. ఒకళ్ళిద్దరు వద్దండి, 100కి 1 పాయింట్ ఒకళ్ళిద్దరు చూపించట్లేదు, 100కి 50% అయితే నేను అసలు ఈ టాపిక్ కూడా మనం మాట్లాడుకో. సో ఇది ఆలోచించాల్సిన విషయమే. మన ఎవరు program తప్పు? చూస్తే ఖచ్చితంగా ఎవరైనా దీని మీద ఖచ్చితంగా ఆలోచిస్తారని ఐ హోప్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్, ఒక తెలుగు అమ్మాయిగా తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రావాలి అండ్ మీ జర్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రియా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రచు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.